చిన్నపిల్లల్లో అదే 4th మంత్లో వాళ్ళు బాగా మటుకి కొద్దిగా మటుకి యాక్టివ్గా ఉంటారు. అంటే ఎక్కువసేపు మటుకి స్లీప్ ఉండదు, అంటే ఇంటరాక్టివ్గా ఉంటారు. చాలా వాళ్ళు మటుకి అబ్జర్వేషన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఇటు అటు చూడడము, స్మైల్స్ ఇవ్వడము, కాస్త అంటే వాళ్ళకి వేరే వాళ్ళతో మటుకి మాట్లాడడం ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. అంటే మనం ఏమైనా మటుకి మాటలు చెప్తూ ఉంటే చాలా మటుకి శ్రద్ధగా వింటారు అన్నమాట. ఈజీగా వాళ్ళు ఎక్కడి నుంచి మటుకి సౌండ్ వస్తుందా అన్నది వాళ్ళు ఈజీగా మటుకి తెలుసుకుంటారు. మదర్ని ఫాదర్ని వాళ్ళ మటుకి గుర్తిస్తారు. ఇంకా వాళ్ళకి అన్ని విషయాలు బయట ఏమవుతున్నాయి, ఎటువంటి సౌండ్స్ వస్తున్నాయి, ఎవరు వస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మటుకి తెలుసుకుంటారు అన్నమాట. ఈ టైంలో కొద్దిగా మటుకి విజన్ కూడా వాళ్ళది మటుకి బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బాగా మటుకి అలర్ట్గా ఉంటారు. అండ్ ఈ టైంలో వాళ్ళకి మటుకి ఇది కూడా ఏంటంటే మటుకి కలర్ కూడా వాళ్ళకి గుర్తించడం, వాళ్ళకి మటుకి తెలియడం వస్తుంది. సో మనం మటుకి చూపించినప్పుడు ఏమన్నా కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ డ్రాయింగ్స్, పెయింటింగ్స్ ఇలాంటివన్నీ వాళ్ళకి చూపిస్తూ ఉంటే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఈ బాడీ మీద ఎక్కువగా వాళ్ళకి మటుకి కంట్రోల్ వస్తుంది. ఎస్పెషలీ ఈ హెడ్ కంట్రోల్ అనేది వస్తుంది. హెడ్ కంట్రోల్ వచ్చి మనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళు హెడ్ని కొద్దిగా కంట్రోల్ చేసి, అంటే కిందకి మటుకి వాలకుండా వాళ్ళు ఉంటారు. ఇంకేంటంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళు మటుకి బోర్లా పడడానికి అయితే మటుకి ప్రయత్నిస్తారు. కొంతమంది పిల్లలు అయితే మటుకి బోర్లా కూడా వాళ్ళు మటుకి పడతారు. వాళ్ళు మటుకి బోర్లా పడి పైకి ఎత్తుతారు. వాళ్ళు ఎత్తి వాళ్ళు ఇలాగ పైకి మటుకి చూస్తారు ఉంటారు అన్నమాట. సో ఇట్లాగా వాళ్ళు ఏంటంటే ఈ 4th మంత్ వచ్చేసరికి వాళ్ళు మటుకి రోల్ అవ్వడం మటుకి స్టార్ట్ అవుతారు.